ఈరోజు మన ముందు ఒక పెద్ద పుస్తకాల గుట్టే ఉందని చెప్పాలి. అవును. చాలానే ఉన్నాయి కదా! నిజమే. అందులో గాంధీగారు స్వయంగా రాసిన హిందూ స్వరాజుంది, ఆయన వ్యాసాలు, అలాగే ఎంఎన్ రాయ్ లాంటి మార్క్సిస్టులు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ లాంటి సామాజిక దార్శనికులు చేసిన విమర్శలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. ఇవన్నీ ఒక సాధారణ స్వాతంత్ర సమరయోధుడు అనే కోణాన్ని దాటి ఒక సంక్లిష్టమైన మేధావిని పరిచయం చేస్తాయి. ఆ అదే ఈనాటి మన లోతైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పాఠపుస్తకాల్లో చదివే గాంధీ వేరు, ఈ ఆధారాల ద్వారా మనం చూడబోయే గాంధీ వేరన్మాట. అవును. మన దగ్గరున్న ఆధారాలను బట్టి చూస్తే ఆయన కేవలం ఒక సంప్రదాయ తత్వవేత్త మాత్రమే కారు. అంటే ఇంకేమైనా ఉందంటారా? ప్రఖ్యాత విద్యావేత్త హుమాయున్ కబీర్ ఒక మాటన్నారు. గాంధీగారు ప్రజల మనస్తత్వాన్ని అత్యద్భుతంగా అర్థం చేసుకున్న ఒక మాస్టర్ సైకాలజిస్ట్, ఒక వ్యూహకర్త అని. ఓ మాస్టర్ సైకాలజిస్ట్, అది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగానే. ఆ వ్యూహం ఎంత గొప్పదంటే చేతిలో ఎలాంటి ఆయుధం, సైన్యం లేదా ఒక అధికారిక పదవి లేని ఒక సాధారణ న్యాయవాది టైమ్ మ్యాగజీన్ నిర్వహించిన సర్వేలో ఏకంగా జీసస్ క్రైస్ట్ తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రేమించబడే రెండో వ్యక్తిగా నిలిచారు. వమ్మో, రెండో వ్యక్తిగానా? సరే, దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. అసలు ఈ ఆలోచనల వెనుక ఉన్న మూలాలేమిటి? ఆ వాస్తవం నిజంగానే ఆలోచింపజేస్తుంది కదా! ఆయన ఆలోచనా విధానం ఒకే మూలం నుండి రాలేదు. ఒకవైపు భగవద్గీత, రామాయణం లాంటి ప్రాచీన భారతీయ గ్రంథాలు ఆయనను ప్రభావితం చేస్తే, మరోవైపు పాశ్చాత్య మేధావులు కూడా ఆయన దృక్పథాన్ని మార్చారు. అంటే జాన్ రస్కిన్, లియో టాల్స్టాయ్ లాంటి వాళ్ల గురించి కదా మీరు చెప్తున్నది? ఎగ్జాక్ట్లీ. వాళ్లతో పాటు హెన్రీ డేవిడ్ థోరో లాంటి వాళ్ల రచనలు కూడా. ఉదాహరణకు టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ అనే పుస్తకం చదివిన తర్వాతే అహింస మీద ఆయనకున్న నమ్మకం ఒక బలమైన సిద్ధాంతంగా మారింది. ఓ అలాగా? అవును. ఈ భిన్నమైన మూలాల నుండి గ్రహించిన అంశాలను ఒకచోట చేర్చి ఆయన ప్రపంచానికి సత్యాగ్రహం అనే ఒక కొత్త రాజకీయ ఆయుధాన్ని అందించారు. సరే, దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. మనం సాధారణంగా అహింస అనగానే ఒక నెగటివ్ కోణంలో ఆలోచిస్తాం కదా? అంటే ఎవరినీ కొట్టకపోవడం లాంటివంటారా? అవును, హింస చెయ్యకపోవడం అని అనుకుంటాం. కానీ మన ముందున్న విశ్లేషణల ప్రకారం గాంధీగారి ఉద్దేశ్యంలో అహింస అనేది కేవలం చేతులు కట్టుకుని కూర్చునే ఒక నిష్క్రియాత్మకమైన విషయం కాదు. నిజమే. ఆయన దానికొక శక్తివంతమైన పాజిటివ్ కోణాన్నిచ్చారు. ఎదుటివారిపై ప్రేమ, కరుణ మరియు సోదరభావం చూపించడమే అసలైన అహింస అని ఆయన వాదన అన్నమాట. అంతేకాదు, ఆ ప్రేమ కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాకూడదు కదా, జంతువులు, పర్యావరణం పట్ల కూడా ఉండాలనేది ఆయన నమ్మకం. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులకు మాత్రమే విచక్షణ ఉంటుంది, హింస అనేది కేవలం జంతు ప్రవృత్తి అని ఆయన భావించారు. ఈ అహింస అనే పునాది మీదే ఆయన సత్యాగ్రహం అనే భవనాన్ని నిర్మించారు. సత్యం మరియు ఆగ్రహం అంటే పట్టుదల, ఆ రెండు పదాల కలయిక గదా ఇది? అవునండి. ఇది కేవలం భౌతికమైన పోరాటం కాదు, చెడుపై జరిగే ఒక మానసిక, నైతిక పోరాటం. అంటే ఇక్కడ నేనొక ఆసక్తికరమైన పోలికను తీసుకురావాలి అనుకుంటున్నాను. హెన్రీ డేవిడ్ థోరో లాంటివారు చెప్పిన పాసివ్ రెసిస్టెన్స్ గురించి మనం చదువుకున్నాం. అవును, నిష్క్రియాత్మక ప్రతిఘటన. దాన్ని మనమొక కవచంలాగా ఊహించుకోవచ్చు. శత్రువు దాడి చేస్తుంటే మనం ఆ కవచం పట్టుకుని దెబ్బలు కాచుకుంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నమదే. కానీ సత్యాగ్రహం అనేది అలా కాదు. ఎలాంటి భౌతికమైన ఆయుధం లేకుండానే ఎదుటివారి మనస్సులో ఒక మానసిక సంఘర్షణను రగిలించి వారి అంతరాత్మను మార్చే ఒక క్రియాశీలక యుద్ధం లాంటిది కదా ఇది? చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సత్యాగ్రహం అనేది ఎదుటివారిలో ఒక తీవ్రమైన కాగ్నిటివ్ డిసోనెన్స్ సృష్టిస్తుంది. అంటే ఒక మానసిక వైరుధ్యమన్నమాట. ఓ మానసిక వైరుధ్యం ఎలా అంటారు? దీనికి కారణం ఆయన నమ్మిన సాధనాలు మరియు లక్ష్యాల సిద్ధాంతం. అంటే ఎండ్స్ అండ్ మీన్స్ అన్నమాట. మన లక్ష్యం ఎంత పవిత్రమైనదో దాన్ని చేరుకోవడానికి మనం వాడే మార్గం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఇది చాలా లోతైన ఆలోచన. అవును. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. తుపాకులు, లాఠీలతో వస్తున్న బ్రిటిష్ పోలీసుల ముందు నిరాయుధులులా ఉన్న వేలాది మంది ప్రజలు నడుస్తూ వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నారు. వామ్మో! రక్తం కారుతున్నా సరే ఏ ఒక్కరూ తిరిగి చెయ్యెత్తలేదు. అంటే ఆ పరిస్థితిలో దెబ్బలు కొడుతున్న పోలీసులకే ఒక దశలో తాము చేస్తున్నది ఎంత క్రూరమైన పని అనే అపరాధభావం మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే ఆ సైకాలజీ.
ప్రపంచం మొత్తం ఈ దృశ్యాలను చూసినప్పుడు ఒక బలమైన సామ్రాజ్యం ముందు నిరాయుధులైన ప్రజలు కేవలం తమ నైతిక బలంతో నిలబడటం అనేది ఆ సామ్రాజ్యానికున్న నైతిక పునాదులను పూర్తిగా ధ్వంసం చేస్తుంది కదా. ఖచ్చితంగా చేస్తుంది. శత్రువును శారీరకంగా నాశనం చేయడం కాదు, వారి నైతిక ఆధిపత్యాన్ని ఓడించి వారి హృదయాన్ని మార్చడమే ఇందులో ఉన్న వ్యూహం. అవును, ఆ నైతిక బలమే బ్రిటిష్ పాలనను మానసికంగా బలహీనపరిచింది. అయితే ఈ సత్యాగ్రహం ద్వారా ఆయన సాధించాలనుకున్న అంతిమ లక్ష్యం స్వాతంత్ర్యం మాత్రమే కాదు. ఆయన వాడిన పదం స్వరాజ్. స్వరాజ్ అంటే బ్రిటిష్ వారిని పంపించేసి మన దేశాన్ని మనం పాలించుకునే రాజకీయ స్వాతంత్ర్యమనే కదా చాలామంది అనుకుంటారు. అదే చాలామంది పొరపనే విషయం. కేవలం బాహ్య స్వరాజ్ మాత్రమే కాదు. ఆయన దృష్టిలో స్వరాజ్ అనేది చాలా లోతైన అంతర్గత భావన. అంటే బ్రిటిష్ వారు వెళ్లిపోయినంత మాత్రాన నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు కాదని ఆయన నమ్మారా? అవును, మనసులో ఉన్న అజ్ఞానం, దురాశ, స్వార్థం లాంటి వాటి నుండి విముక్తి పొంది ఆ స్వీయ నియంత్రణ సాధించడమే నిజమైన అంతర్గత స్వరాజ్ అని చెప్పారు. వావ్, ఇది చాలా ఆసక్తికరం. నైతిక క్రమశిక్షణ లేని రాజకీయ స్వాతంత్ర్యం ఒక ప్రమాదకరమైన ఆయుధం లాంటిది అని కూడా ఆయన హెచ్చరించారు. ఈ ఆలోచనా విధానం నుండే ఆయన ఒక సరికొత్త పరిపాలన నమూనాను తెరపైకి తెచ్చారు. అదే ఓషియానిక్ సైకిల్స్ కదా, అంటే సముద్రపు అలల నమూనా. ఖచ్చితంగా. ఈ నమూనాను మనము నేటి పరిపాలనా వ్యవస్థలతో పోల్చి చూస్తే దీని ప్రాముఖ్యత మరింత బాగా అర్థమవుతుంది. ఆధునిక ప్రభుత్వాలన్నీ ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటాయి కదా. అవును, పైన కొద్దిమంది నాయకులుండి కింది స్థాయిలో ఉన్న ప్రజల మీద అధికారాన్ని చలాయిస్తారు. పైనుంచి కిందికి ఆదేశాలొస్తాయి. ఎగ్జాక్ట్లీ. కానీ గాంధీ ప్రతిపాదించిన నమూనా దీనికి పూర్తి విరుద్ధం. ఒక ప్రశాంతమైన సముద్రంలో రాయి వేస్తే మధ్యలో పుట్టిన చిన్న అల నెమ్మదిగా పెద్ద పెద్ద వలయాలుగా ఎలా విస్తరిస్తుందో, సమాజంలో అధికారం కూడా అలానే ఉండాలన్నారు. మధ్యలో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి చుట్టూ గ్రామం, గ్రామం చుట్టూ జిల్లా, ఆ తర్వాత దేశం, ప్రపంచం, ఇలా స్వయం ప్రతిపత్తిగల వలయాలుగా విస్తరించాలి. అంటే ఈ ఓషియానిక్ సర్కిల్స్లో ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించరన్నమాట. అవును, ఎవరికి వారే స్వయం సమృద్ధి. ప్రతి గ్రామం తన వనరులను తానే ఉపయోగించుకుంటూ ఒక చిన్న రిపబ్లిక్ లాగా పనిచేస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించడం దీని ఉద్దేశమని అర్థమవుతోంది. అవును, ఖచ్చితంగా. కానీ ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ వికేంద్రీకరణ ద్వారా ఆయన ఆశించిన ఆదర్శ సమాజాన్ని ఆయన రామరాజ్యమని పిలిచారు కదా. అవును. ఆధునిక ప్రజాస్వామ్యంలో భిన్న మతాలు ఉన్న ఒక దేశంలో రామరాజ్యం లాంటి ఒక మతపరమైన పదాన్ని పాలనా వ్యవస్థకు ఎలా అన్వయించగలం? ఇది చాలామంది విమర్శకులు లేవనెత్తే సహేతుకమైన ప్రశ్న కదా. చాలా మంచి ప్రశ్న. ఆ పదాన్ని మనం సాహిత్యపరంగా కాకుండా తాత్వికంగా అర్థం చేసుకోవాలి. గాంధీగారి రామరాజ్యం అనేది ఒక హిందూ మతపరమైన రాజ్యం కాదు. ఓహ్, అలా కాదా? కాదు. రామాయణంలో రాముడి పాలనలో ఏవైతే సమానత్వం, అహింస, ప్రజల శ్రేయస్సు లాంటి ఆదర్శాలున్నాయో వాటిని ఆయన ఒక నమూనాగా తీసుకున్నారు. ఇంకొంచెం లోతుగా వెళితే అది దాదాపుగా ఒక రాజ్యం లేని సమాజం అన్నమాట. అంటే ఒక స్టేట్లెస్ సొసైటీ. రాజ్యం లేని సమాజం అంటే ప్రభుత్వమే ఉండదా? ప్రజలు నైతికంగా ఎంత ఉన్నతంగా ఉంటారంటే వారిని దారిలో పెట్టడానికి పోలీసులు, కోర్టులు, జైల్లో ఉన్న ఒక భారీ ప్రభుత్వ యంత్రాంగం అవసరమే ఉండదు అని ఆయన భావన. అందుకే ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త భిక్షు పరేఖ గారు గాంధీని ఒక ఫిలాసఫికల్ అనార్కిస్ట్ అని వర్ణించారు. అంటే తాత్విక అరాచకవాది. ఇక్కడ అరాచకం అంటే గొడవలు పడటం కాదు కదా. కాదు. రాజ్యం యొక్క బలవంతపు నియంత్రణ లేకుండా ప్రజలు తమను తాము పాలించుకోవడం అన్నమాట. ఒక ప్రభుత్వ యంత్రాంగం అవసరం లేని నైతిక సమాజం అనేది వినడానికి అద్భుతమైన ఉటోపియాలాగా అనిపిస్తుంది కదా. నిజమే. అయితే గ్రామాలు స్వతంత్రంగా బతకాలంటే కేవలం నైతికత ఉంటే సరిపోదు కదా, ఆర్థిక స్థిరత్వం కూడా కావాలి. ఖచ్చితంగా కావాలి. ఇక్కడే మనం జాన్ రస్కిన్ రాసిన అంటూ దిస్ లాస్ట్ అనే పుస్తకం గురించి మాట్లాడుకోవాలి. ఆ పుస్తకం గాంధీ ఆర్థిక ఆలోచనను పూర్తిగా మార్చేసిందంటారు. ఆ స్ఫూర్తితోనే ఆయన సర్వోదయ అనే భావనను తీసుకొచ్చారు కదా. అవును, అందరి సంక్షేమం అనే దాని అర్థం. ఇందులో అత్యంత ముఖ్యమైనది బ్రెడ్ లేబర్. అంటే ఒక పేరుమోసిన లాయర్ చేసే మేధోపరమైన పనికి, ఒక బార్బర్ చేసే శారీరక శ్రమకు సమాజంలో సమానమైన గౌరవం, విలువ ఉండాలి.
ప్రతి ఒక్కరూ తమ ఆహారం కోసం ఎంతో కొంత శారీరక శ్రమ చెయ్యాలి అని ఆయన వాదించారన్నమాట. అవును. ఆ సర్వోదయ సిద్ధాంతంలో భాగమే ఆయన ప్రతిపాదించిన ట్రస్టీషిప్ విధానం కూడా. అంటే ధర్మకర్తృత్వ విధానం. ఇదేంటో కొంచెం వివరిస్తారా? ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర తన అవసరాలకు మించిన సంపద లేదా ఆస్తి ఉంటే ఆ అదనపు సంపదకు అతను యజమాని కాదు. మరి ఏంటి? సమాజం తరపున దాన్ని చూసుకునే ఒక ధర్మకర్త లేదా ట్రస్టీ మాత్రమే. తన అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆ మిగిలిన సంపదను సమాజ సంక్షేమం కోసం వినియోగించాలి అనేది దీని సారాంశం. ఓ, అంటే నేడు మనం చూస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటి విధానాలకు ఇదే మూలమని చెప్పవచ్చన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే. ఇంతకీ దీని అర్థమేమిటి? దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే లాభాలే ధ్యేయంగా పనిచేసే ఒక వ్యాపారవేత్త లేదా కోట్లు సంపాదించిన ధనవంతులు తమ అదనపు సంపదను కేవలం నైతిక బాధ్యతతో సమాజం కోసం వదిలేస్తారని ఆశించటం ఆచరణాత్మకమేనా అసలు? ఇదే ప్రశ్న చాలామంది అడిగారు. మనుషుల్లో సహజంగా ఉండే స్వార్థ ప్రవృత్తికి, దాచుకోవాలనే ఆశకు ఇది పూర్తిగా వ్యతిరేకం కదా. ఎవరైనా సరే తమ ఆస్తులను స్వచ్ఛందంగా వదులుకుంటారా? ఆ ప్రశ్నే నాడు ఎంతోమంది విమర్శకులు కూడా అడిగారు. ముఖ్యంగా ఎంఎన్ రాయ్ లాంటి మార్క్సిస్టు నాయకులు, మేధావులు ఈ ట్రస్టీషిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏమని విమర్శించారు వాళ్ళు? చట్టపరంగా ఆస్తులను పంపిణీ చేయకుండా ధనవంతుల హృదయాలు మారుతాయి, వాళ్లు దానధర్మాలు చేస్తారు అని ఎదురుచూడటం చాలా అమాయకత్వం అని వాళ్ళు విమర్శించారు. పరోక్షంగా ఈ విధానం ధనవంతుల ఆస్తులను కాపాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించే వ్యూహంగా మారిపోతుందని వాదించారు. అంటే క్యాపిటలిజంని రక్షించే వ్యూహం అన్నమాట. అవును. పేదల బతుకులు ధనవంతుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం సామాజిక న్యాయమనిపించుకోదు గదా అనేది వారి బలమైన వాదన. ఆ విమర్శలో చాలా బలముందనే చెప్పాలి. వ్యవస్థలో మార్పు తేకుండా కేవలం వ్యక్తుల మనస్సులు మారతాయి అనుకోవడం కష్టమే. ఖచ్చితంగా. అయితే ఈ నైతికతను, శ్రమపట్ల గౌరవాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ఆయన విద్యావ్యవస్థను మార్చాలి అనుకున్నారు కదా. ఆయన ప్రతిపాదించిన నైతాలీం విధానం గురించి చెప్పండి. నైతాలీం అంటే కొత్త విద్య. ఈ విధానంలో పిల్లలు కేవలం తరగతి గదుల్లో కూర్చుని పుస్తకాలు బట్టి పట్టడం కాకుండా పనిచేస్తూ నేర్చుకోవాలి అన్నారాయన. ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలి. చదువుతో పాటే వ్యవసాయం, చేనేతలాంటి వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్పించాలి. తద్వారా బయటకు వచ్చేసరికి యువత తమ కాళ్లమీద తాము నిలబడగలిగే స్వయం ఉపాధి సాధించాలనేది ఆ విద్య ఉద్దేశం. నిజంగా చాలా గొప్ప ఆలోచన. కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కదా. అవునండి. కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆధునిక నాగరికత మీద ఆయన చేసిన విమర్శ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను. 1909లో ఆయన రాసిన హింద్ స్వరాజ్ పుస్తకంలో ఆధునిక పాశ్చాత్య నాగరికతను ఆయన ఏకంగా సాతాను నాగరికత అని పిలిచారు. సాతాను నాగరికతనా? అంటే సెటానిక్ సివిలైజేషన్ అని. ఎందుకని అంత కఠినమైన పదం వాడారు? ఎందుకంటే ఆ నాగరికత మొత్తం భౌతికవాదం, లాభాపేక్ష మరియు దురాశల మీద నిర్మించబడింది అని ఆయన భావన. యంత్రాలు మనుషుల కష్టాన్ని తగ్గించాలే కాని ఆ యంత్రాలే మనుషులను భర్తీ చేసి వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చకూడదని ఆయన వాదించారు. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో జరిగే మాస్ ప్రొడక్షన్ గురించి ఆయన మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ. యంత్రాలతో భారీ ఉత్పత్తి కంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చేసే ప్రొడక్షన్ బై మాసెస్ కావాలని ఆయన గట్టిగా నమ్మారు. ఆధునికత పేరుతో మనుషులు యంత్రాలకు బానిసలవ్వడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. అవును. అదే సమయంలో హక్కులు, బాధ్యతల విషయంలో కూడా ఆయన దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది కదా. నేటి సమాజంలో ఎవరినడిగినా ముందుగా నా హక్కులేమిటి అని అడుగుతారు. ఖచ్చితంగా. కాని గాంధీగారు హెరాల్డ్ లాస్కీ సిద్ధాంతాన్ని, భగవద్గీతలోని నిష్కామకర్మను జోడించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. హక్కులు అనేవి మనం నెరవేర్చే బాధ్యతల నుండే పుడతాయి అని. మనం మన విధిని సక్రమంగా నిర్వర్తిస్తే హక్కులు వాటంతటవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నారు. అవును. చాలా లోతైన ఫిలాసఫీ ఇది. రాజకీయాల్లో నైతికత ఎంత అవసరమో చెప్పడానికి ఆయన వాడిన ఒక పోలిక ఇక్కడ గుర్తుచేయాలి. తుమ్మ విత్తనం నాటి గులాబీ పువ్వును ఆశించలేము అనంటారు. వావ్! ఆ పోలికలోని అర్థం నేటి రాజకీయాలకు చాలా ఖచ్చితంగా సరిపోతుంది కదా. అవును. ఆధునిక రాజకీయాల్లో మనం తరచుగా చూస్తుంటాం కదా. ఎన్నికల్లో గెలవడానికి అనైతిక మార్గాలు, డబ్బు, హింస వాడినా పర్వాలేదు,
గెలిచాక మనం ప్రజలకు మంచి చేద్దాం అని నాయకులనుకుంటారు. అంటే లక్ష్యం మంచిదే కాబట్టి సాధనం చెడ్డదైనా పర్వాలేదు అనేది వాళ్ల నమ్మకం. కాని గాంధీగారు చెప్పేదేమిటంటే మీరు వాడే మార్గంలోనే మీ అంతిమ ఫలితం దాగి ఉంటుంది. చెడ్డదారిలో వెళ్లి మంచి గమ్యాన్నెప్పటికీ చేరుకోలేరు కదా. ఎగ్జాక్ట్లీ. నైతికత లేని రాజకీయాలు సమాజాన్ని పతనం వైపే తీసుకెళ్తాయి అనేది ఆయన సిద్ధాంతం. దీన్ని మనం ఇంకా విశాల దృక్పథంతో చూస్తే పర్యావరణపరంగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాలకు ఆయన ఆలోచనలు ఎప్పుడో సమాధానం చెప్పాయి. ఓ, ఎలా అంటారు? ఆ రోజుల్లోనే పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాను చూసి ఆయనొక హెచ్చరిక చేశారు. బ్రిటన్ లాంటి ఒక చిన్న దేశం తమ ఆధునిక జీవనశైలిని కొనసాగించడానికి ప్రపంచంలోని సగం దేశాలను దోచుకోవాల్సి వచ్చింది. నిజమే. మరి రేపు భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న దేశం అదే అభివృద్ధి నమూనాను అనుసరిస్తే మన అవసరాలు తీరటానికి ఇలాంటి భూగ్రహాలు ఎన్ని కావాలి అని ఆయన ప్రశ్నించాడు. వామ్మో, ఆ రోజుల్లోనే అంతలా ఆలోచించారా? అవును. ఈరోజు మనం చూస్తున్న గ్లోబల్ వార్మింగ్, వనరుల క్షీణత అంతా ఆయన చెప్పిన ఈ దురాశ వల్లే కదా వస్తోంది. నేడు ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు తీసుకొస్తున్న లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లాంటి పర్యావరణ అనుకూల జీవన విధానాలకు ఇదే మూలం. ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదు కాని దురాశను కాదు అనే సిద్ధాంతమే ప్రాతిపాదిక అన్నమాట. ఖచ్చితంగా. సరే, మనం ఇప్పటివరకు గాంధీగారి ఆలోచనల్లో ఉన్న సానుకూల అంశాలను, పర్యావరణ దృక్పథాన్ని విశ్లేషించాం. కాని మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఒక ముఖ్యమైన అంశాన్ని మనం నిష్పాక్షికంగా చర్చించాలి. ఏంటది? అదే గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యం. సమాజ అభ్యున్నతి, సామాజిక న్యాయం అనేవి ఇద్దరి లక్ష్యాలు. ఇద్దరూ గొప్ప నాయకులే, కాని ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాల్లో వారి మధ్య చాలా తీవ్రమైన విభేదాలున్నాయి కదా. అవునండి, ఇది చాలా ముఖ్యమైన చర్చ. మనం ముందుగా గ్రామాల గురించే మాట్లాడుకుంటే గాంధీగారికి గ్రామాలు ఓషియానిక్ సర్కిల్స్కు కేంద్రాలు, రామరాజ్యానికి పునాదులు. కాని అంబేద్కర్ గారు ఆనాటి భారతీయ గ్రామాలను అలా చూడలేదు కదా. లేదు, అస్సలలా చూడలేదు. అంబేద్కర్ గారి దృష్టిలో ఆనాటి గ్రామాలు స్వయం ప్రతిపత్తిగల ఆదర్శ కేంద్రాలు కావు. అవి కుల వివక్షకు, అజ్ఞానానికి, దారుణమైన సామాజిక అణచివేతకు నిలయాలు. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ఆ గ్రామాల్లోని వాస్తవికతను ప్రత్యక్షంగా అనుభవించారు. అందుకే గ్రామ పంచాయతీలకు గనక పూర్తి అధికారమిస్తే ఆ అధికారం మొత్తం గ్రామాల్లోని ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయి దళితుల అణచివేత మరింత చట్టబద్ధమవుతుందని ఆయన తీవ్రంగా వాదించాడు. అంటే వర్ణవ్యవస్థ మరియు కుల వ్యవస్థ విషయంలో కూడా వారిద్దరి మధ్య ఇదే స్పష్టమైన తేడా కనిపిస్తోంది కదా. అవును. సమాజంలో మార్పు తీసుకురావడానికి గాంధీగారు నైతిక సంస్కరణ మీద ఆధారపడ్డారు. అంటే మోరల్ రిఫార్మ్. వర్ణ వ్యవస్థలో ఉన్న అంటరానితనం లాంటి చెడును తొలగించి ఆ వ్యవస్థను నైతికంగా శుద్ధి చెయ్యాలని ఆయన భావించారు. అగ్రవర్ణాల మనసులు మారి వారు దళితులను సమానంగా చూసేలా వారి హృదయాలను మార్చాలనుకున్నారు కదా. అవును. కాని అంబేద్కర్ గారు మాత్రం అసలు కుల వ్యవస్థను మూలాలతో సహా పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. హృదయాలు మారేదాకా ఎదురుచూడటం కంటే చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన రక్షణల ద్వారా నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని నమ్మారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన అసమానతలను తొలగించడానికి చట్టం ఒక్కటే సరిపోతుందా, లేక వ్యక్తుల నైతిక పరివర్తన కూడా ముఖ్యమా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. చట్టం ద్వారా భయమొస్తుంది, కానీ నైతికత ద్వారా మాత్రమే హృదయం మారుతుంది. అయితే ఆ నైతికత వచ్చేవరకు అణచివేతకు గురయ్యే వర్గాలు ఎదురుచూస్తూ కూర్చోలేరు కాబట్టి వారికి చట్టబద్ధమైన రక్షణ ఖచ్చితంగా కావాలి. నిజమే. బహుశా గాంధీగారి నైతిక సంస్కరణ, అంబేడ్కర్ గారి చట్టపరమైన రక్షణ, ఈ రెండింటి కలయికే నేటి సమాజానికి అవసరమైన సమగ్ర పరిష్కారమని సామాజిక విశ్లేషకులు చెబుతుంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం చర్చించిన ఈ అంశాలన్నింటినీ ఒకసారి బేరీజు వేసుకుంటే గాంధీగారు కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు అని అర్థమవుతోంది. ఆయన ఆలోచనలు స్వాతంత్ర్యం దాటి చాలా ముందుకు ప్రయాణించాయి. అవునండి. సత్యాగ్రహం ద్వారా నైతిక పోరాటం ఎలా చేయాలో నేర్పించారు. పంచాయతీరాజ్ ద్వారా అధికారమనేది అట్టడుగు స్థాయికి ఎలా వెళ్లాలో చూపించారు. ప్రకృతిని మన అవసరాలకు మాత్రమే వాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ఒక దార్శనికత ఇచ్చారు. రాజకీయాల్లో నైతికతకు పెద్దపీట వేశారు.
ఇవన్నీ అసమానతలు, యుద్ధాలు, వాతావరణ మార్పులతో సతమతమవుతున్న నేటి ఆధునిక ప్రపంచానికి ఒక అద్భుతమైన మార్గదర్శక సూత్రాలుగా మిగిలిపోయాయి. అవును, ఆయన విధానాలపై విమర్శలు ఉన్నప్పటికీ సత్యాగ్రహమనే ఆయుధం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలకు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చింది. అధికారం కొన్ని చేతుల్లోనే కేంద్రీకరితం కాకుండా ఓషియానిక్ సర్కిల్స్ లాగా సమాజం మొత్తానికి పంచబడాలి అనే ఆయన ఆలోచన ఎప్పటికీ ప్రసంగించదగిందే కదా. రచనను ముగించే ముందు వినేవాళ్లకి మెదడుకు పదును పెట్టే ఒక ఆసక్తికరమైన ఆలోచనను నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఏంటది? కొద్దిసేపటి క్రితం మనం సముద్రపు అలల తరహాలో అధికారం మధ్య నుంచి అంచుల వరకు విస్తరించే ఓషియానిక్ సర్కిల్స్ గురించి విశ్లేషించాం కదా. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు గ్రామాన్ని స్వయం ప్రతిపత్తి గల కేంద్రంగా ఆయన చూశారు. కానీ ఈరోజు అంతర్జాలం అంటే ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం అనుసంధానమైపోయింది. అవును, గ్లోబల్ విలేజ్ అంటున్నాం కదా మనం. ఎవరి చేతిలోనో పూర్తి నియంత్రణ లేని బ్లాక్ చైన్ లాంటి డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీలు వస్తున్న ఈ కాలంలో ఒకవేళ గాంధీగారు గనక బ్రతికి ఉంటే ఈ టెక్నాలజీని తన ఓషియానిక్ సర్కిల్స్ కలను నిజం చేసే అంతిమ వికేంద్రీకృత వ్యవస్థగా చూసేవారా? భౌగోళిక సరిహద్దులు లేని ఆన్లైన్ కమ్యూనిటీలను ఆయన తన ఆదర్శ గ్రామాలుగా భావించేవారా? వా, ఇది చాలా భిన్నమైన ఆలోచన. వారిని కేవలం డేటా పాయింట్లుగా, అల్గోరిథంలకు బానిసలుగా మార్చే మరో భయంకరమైన సాతాను నాగరికత సాధనంగా ఈ డిజిటల్ ప్రపంచాన్ని వర్ణించేవారా? నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎలాంటి ఆయుధం లేని ఒక సాధారణ న్యాయవాది తన నైతిక బలంతో ఒక సామ్రాజ్యాన్ని మానసికంగా ఎలా ఓడించారో మనం మొదట మాట్లాడుకున్నాం కదా. మరి అదే నైతిక బలం మనుషుల అటెన్షన్ కోసం పోరాడుతున్న నేటి ఈ అదృశ్య డిజిటల్ సామ్రాజ్యాల ముందు ఎలా రూపాంతరం చెందేదో ఊహించుకోవడానికే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ. ఈ లోతైన ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచనలో పడేస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.